ప్రపంచాన్ని ప్లాస్టిక్ భూతం మింగేస్తోంది. అడవి జంతువులు, సముద్రపు జీవులను హరించటంతో పాటు మానవాళి మనుగడకు కూడా ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధం ఉన్నప్పటికీ ఎవరూ ఆ నిబంధనలు పాటించకపోవడం దురదృష్టం. గ్లోబల్ ప్లాస్టిక్ కాలుష్యం 1950లో 2 మిలియన్ టన్నులు ఉండగా ఇప్పుడు 391 మిలియన్ టన్నులను దాటిపోవడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. మనిషి ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ ని వాడుతూనే ఉన్నాడు. 2040 నాటికి దీని వినియోగం రెట్టింపు అవుతుందని పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో తుమకూరు నగర పాలక సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బివి అస్విజా వినూత్న కార్యక్రమం చేపట్టారు. గత నెల రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో నగరంలోని మహాత్మాగాంధీ స్టేడియంలో తుమకూరు అనే పేరును రూపొందించారు. దాదాపు 30 రోజుల్లో 1,00,000 వాడి పడేసిన వాటర్ బాటిళ్లను సేకరించారు. 1,00,000 ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించి తుమకూరు పేరును రూపొందించడంతో గిన్నిస్ బుక్ రికార్డులోకెక్కింది. గిన్నిస్ బుక్లోకెక్కే విధంగా ప్లాస్టిక్ బాటిళ్లను వాడుతున్నారని, ఇంతటి స్థాయిలో ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించారు.